రంగంలోకి గులాబీ బాస్ వలసలు ఆపేందుకు కేసీఆర్ స్కెచ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ బాస్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదు, ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది వారి చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజు మనుగడ సాగించలేదు. ఇప్పటికే పార్టీలోని పలువురు సీనియర్లు వ్యాఖ్యానిస్తుండగా కేసీఆర్ సైతం అదే మాట చెప్పారట. భరోసా నింపేందుకే ఈ కామెంట్లు చేశారా? ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. మరి వాళ్ళు పోతే పార్టీ గ్రాఫ్ కూడా ఇంకా పడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళని ఆపనికి ఇలాంటి కామెంట్లు చేశారా అని కూడా వీళ్ళు క్వశ్చన్ చేశారు. ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత యాక్టివ్ అయ్యారు. వాళ్ళ ట్రాప్లో పడొద్దు అని కేసీఆర్ కామెంట్లు చేయడం అందులో భాగమేనా అంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ పార్టీని కాపాడుకోనికి ఆల్రెడీ ఓడిపోయిన ఒక 1 వీక్ 10 డేస్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యాక్టివ్ అయిపోయారు. ప్రభుత్వం మీద విపరీతంగా విమర్శలు చేస్తున్నారు, టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డిని తిట్టడము. ఇక అయిపోయింది, గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు, వాళ్లకు మాకు పెద్ద ఓట్ల తేడా లేదు, 1.4% ఓట్లతోనే మేము గెలిచినాం, అసలు వాళ్ళది గెలిపే కాదు అన్నట్టు ఇలా చాలా కామెంట్లు చేస్తున్నారు. కేసీఆర్ అన్ని రోజులు కొంచెం రెస్ట్లో ఉన్నారు, ఆయన కూడా ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. మరి యాక్టివ్ అయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని రోజులు అసలు వాళ్ళ హామీలు నెరవేర్చడమే సాధ్యం కాదు అంటున్నారు. అంటే మేమే మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అల్లకల్లోలం చేసినాం, ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చి హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు అని ఆయన ఇంటర్నల్గా అటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేశారా అని కూడా కౌంటర్లు అటువి కూడా వస్తున్నాయి. ఇక ఎంపీ ఎలక్షన్లో అంటే మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్నటువంటి న్యూసే, మనం ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కనుక అనుకున్న సీట్లు సాధించకపోతే పార్టీ కొలాప్స్ అని ఎప్పటి నుంచో చెప్తున్నాం. కాబట్టి పార్టీని కాపాడుకోవడానికి కేటీఆర్ ఆల్రెడీ రంగంలోకి దిగారు, కొత్తగా కేసీఆర్ కూడా రంగంలోకి దిగబోతున్నారు. మరి వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు కలిసి నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లలో పోయినటువంటి పరువును అంటే పోయినటువంటి ఆ పునాదిని మళ్ళీ ఏమైనా నిలబెట్టుకుంటారా, కొత్తగా అంటే మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకునేటువంటి ఎలాంటి ట్రై చేస్తారు ఏంటి అనేది చూడాలి. మరి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకు అది చాలా చాలా కష్టమే. కేసీఆర్ వ్యూహాలు, ఆయన చాణక్య నీతి అంతా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో బయటపడుతుంది. నిజంగానే ఆయన కనుక పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు కనుక సాధించుకోగలిగితే ఇక బహుశా అనుకుంటా ఇక కేసీఆర్ పార్టీని ఎవరైతే ఏమీ చేయలేరు. ఒకవేళ సాధించకపోతే మాత్రం ఆ కేసీఆర్ పార్టీ గతం పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా